యా అదేంటో చెప్పడానికి ఓ పంతుల్ని పిలిపించి ముహూర్తం ఏమైనా పెట్టించమంటావా అమ్మా? ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను. చెప్పదేంటో. చూడు, ఈ మధ్య నేను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఇదే కరెక్టు. ప్లీజ్ అమ్మా, ఆ నిర్ణయం ఏంటో చెప్పు. మళ్ళీ ఆ లక్ష్మిని ఇంటికి రమ్మని ఎందుకు చెప్పావు? అయ్యో త్రిపుర, ఇప్పుడు గనక నేను లక్ష్మిని మన ఇంటికి రమ్మని చెప్పుండకపోతే కడుపుతో ఉన్న లక్ష్మి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందే. అరే, అదే మంచిదే కదమ్మా. దరిద్రం వదిలిపోయిందనుకుంటాం. ఇక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు. వెళ్తే అదొక్కటి మాత్రమే వెళ్ళదే, మన ఇంటి వారసుణ్ణి, మన బంధాలను కూడా తీసుకెళ్లిపోతుంది. అదే మనం సరిగ్గా ఆలోచించి లక్ష్మిని మన ఇంటికి తీసుకొస్తే లక్ష్మి కనబోయే బిడ్డతో పాటు తను సంపాదించే డబ్బు కూడా మనకే వస్తుంది. మీరంటున్నది నిజమేనా అత్తయ్య? మనల్ని ఇంటికి పిలిచారా? మనం అందరం కలిసి ఉండబోతున్నామా? నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి. అవును లక్ష్మి, అమ్మ తనంతటి తానే ఇంటికి రమ్మని చెప్పింది. అంతేకాదు, మనల్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి. అత్తయ్య మనల్ని క్షమించి ఇంటికి పిలుస్తారనే నమ్మకం నేను కోల్పోయాను. కానీ ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే నా కాళ్ళు నేల మీద నిలవట్లేదు తెలుసా? నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. నాకు కూడా లక్ష్మి. అమ్మ పంతులు గారికి ఫోన్ చేసి ముహూర్తం గురించి అడుగుతుంటే అసలు నేను ఇదంతా కళా నిజమా అనుకున్నాను లక్ష్మి. మొత్తానికి అత్తయ్య మనల్ని క్షమించిందంటే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి? ఇదంతా ఎవరి వల్ల తెలుసా? నీ కడుపులో పెరుగుతున్న బుజ్జి పాప పుడితే గాని అమ్మ క్షమించదు అని ముందే తెలుసుంటే ఈ పాటికి పాపనో బాబునో ఇచ్చేసేవాళ్ళం కదా లక్ష్మి. ఛీ! చాలే ఆపండి. రాను రాను మరీ రొమాంటిక్ అయిపోతున్నారు మీరు. నేనేం పరాయి వాళ్ళతో మాట్లాడట్లేదుగా. నా భార్యతోనే కదా ఫుల్ రొమాంటిక్గా మాట్లాడుకుంటున్నాను. అందులో తప్పే ఉంది? తప్పులేదు ఒప్పులేదు. ఉండండి, ఫ్రెష్ అయ్యి వంట చేయాలి. కొంచెం ఆగండి మేడం. ఇంటికి రాగానే డ్యూటీ ఎక్కిన పోలీస్ ఆఫీసర్ లాగా అన్ని పనులు చేద్దాం అనుకుంటున్నారా మీరు? అవునండి, మన ఇంటి పనులు మనమే కదా చేయాల్సింది. ఈరోజు మీ అన్ని పనులకి హాలిడే ఇచ్చేసాను. అయ్యో, అంటే ఈరోజు ఉపవాసం ఉంటారా? అస్సలు కాదు. ఈరోజు మన ఫేవరెట్ మంజు అన్న హోటల్ నుంచి పులిహోర ఇడ్లీ పార్సల్ తీసుకొచ్చాను. ఉండు. ఏమండి, వండుకునే శక్తి ఉన్నప్పుడు బయట తినడం ఎందుకు? నేనేదో ఒకటి చేసేదాన్ని కదా. ఇవన్నీ అనవసరమైన ఖర్చులు. ఓహో, వంట చేస్తే బియ్యం పప్పు కూరగాయలు ఇవన్నీ ఖర్చు లేకుండా చేస్తారనమాట. ఇదేమన్నా అక్షయ్ పాత్ర అనుకున్నావా? వాటికి అవే తయారవడానికి. అప్పుడప్పుడు బయట ఫుడ్ తింటేనే కదా హోటల్ వాళ్ళు కూడా బతికేది. ఆపట్టు. బాగుందా? లక్ష్మిని మనింటికి తీసుకొస్తే లక్ష్మి కనబోయే బిడ్డతో పాటు తను సంపాదించే డబ్బు కూడా మనకే వస్తుంది. ఆ అమ్మ నేననుకున్నంత అమాయకురాలేం కాదు.
ఏమీ తెలియదనుకున్నాను కానీ చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఈ మధ్య అమ్మ బ్రెయిన్ కూడా బాగానే వర్క్ చేస్తున్నట్టు అర్థమైంది. అమ్మ తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. కానీ ఈ లక్ష్మి అమ్మ చెప్పినట్టుగానే శాలరీ ఇస్తుందా, లేదంటే మళ్ళీ పుట్టింటికి పంపిస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడికొచ్చాక ఇక్కడ పరిస్థితుల గురించి ఆలోచిస్తే మేమంతా హ్యాపీగా ఉండొచ్చు. కానీ మళ్ళీ పుట్టింటి ప్రస్తావన తీసుకొస్తే ఏం చేయాలి? లక్ష్మి ఇంటికొస్తే నిజంగా హ్యాపీగా ఉండొచ్చు, అది కూడా ఖర్చులన్నీ చూసుకున్నట్టయితే. లక్ష్మి హరి ఇంటికి రాగానే నేను అమ్మ కలిసి సేట్ దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలి, లేదంటే ఆ సేటు ఇంటికొచ్చి మరీ గొడవ చేస్తాడు. హరి లక్ష్మి ఇంటికొస్తే డబ్బు సమస్య తీరుతుంది. కానీ హరికి దేవా గురించి తెలిసిపోయింది. ఇక్కడికొచ్చాక ఖచ్చితంగా ఆ విషయం గురించి మాట్లాడతాడు. అప్పుడేం చేయాలి? హరి ఒక్కసారి మాటిచ్చాడంటే తల తీసేసినా ఆ మాట మీదే ఉంటాడు. అనుమానం వచ్చిందంటే ఆ దేవా గురించి తెలుసుకోకుండా వదలడు. నేను దేవా భార్యనని తెలిసిపోతే ఏం చేయాలి? భగవంతుడా, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు ఏంటయ్యా? ఇప్పుడేం చేయాలి? దేవా ఒక దొంగని తెలిసి కోపంగా ఉన్నాడు. అదే నన్ను కట్టుకున్న భర్త అని తెలిస్తే ఏం చేస్తాడు? విషయం ఇక్కడితో ఆగదు. నేను హరికి చెప్తే హరి వెళ్ళి లక్ష్మితో డిస్కస్ చేస్తాడు. నా పర్సనల్ జీవితం గురించి ఆ లక్ష్మికి తెలియటం నాకు ఇష్టం లేదు. నేను కట్టుకున్నది ఒక దొంగనా అని ఆ లక్ష్మి చాలా చీప్గా చూస్తుంది. నేనంటే కొంచెం కూడా విలువ లేకుండా పోతుంది. లేదు, అలా జరగకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి.